మొత్తానికి 100 రోజుల పరిపాలన లోపలనే వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన అని చెప్పి బీజేపీ అంటా ఉంది. బీజేపీ చెప్తా ఉంది రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన మీద ఒకవేళ రివ్యూ చేయాల్సి వస్తే కనుక ఆ 100 రోజులల్లా వీళ్ళు వైఫల్యం చెందినరు అని చెప్పడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. అట్లే ఇక్కడ కాంగ్రెస్కి వస్తే లేదు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, ఇంకా 100% 100% 6 గ్యారెంటీలు కంప్లీట్ చేస్తాం, అది మాకు ఇచ్చినరు 5 సంవత్సరాల టైం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంటది. ఇక బీఆర్ఎస్కి వచ్చేసరికంటే వాళ్ళు లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రిపరేషన్ అవుతా ఉన్నట్టు సిద్ధమవుతా ఉన్నట్టు చూస్తా ఉన్నాం. సో అవన్నీ కూడా ఇలా పత్రికల్లో వచ్చినాయి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ 6 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పనితీరు పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన అంటూ పబ్లిక్ లోకి తీసుకెళ్లి చర్చ జరిగేలా రాష్ట్ర సర్కారు వ్యూహం, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా స్ట్రాటజీ, గత ప్రభుత్వ తప్పిదాలపైన సమగ్ర నివేదిక, శాఖల వారీగా రిపోర్టు కోరిన సీఎం రేవంత్, సీఎంఓకి అందించిన పలు డిపార్ట్మెంట్లు అంటూ ఇగో 6 నెలల పరిపాలనలా మా 6 నెలల పరిపాలనలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, మా పనితీరు పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోచన అంటూ పూర్తిగా ఈ 6 నెలల కాలంలో 2 నెలల కాలం ఎలక్షన్ కోడ్ లోనే పోయింది లోక్సభ ఎన్నికల కోసం. సో ఆ టైం వదిలేస్తే ఇక మిగిలిన టైంలోనే మేము చేసినటువంటి ఇన్ని పనులు, ఇన్ని హామీలు, ఇన్ని గ్యారంటీలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇక్కడ విపక్షాల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చే స్ట్రాటజీలట. అట్లే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ధరణి కావచ్చు, ఇట్లాంటి వాటిపైన వాళ్ళు చేసిన గొర్రెల స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి తీసి ప్రజలకు చెప్పి ఈ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి ఆ మోసం ఏంటిది, ఆ రోజు జరిగినటువంటి అవినీతి ఏంది, అక్రమం ఏందని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా ఇక శాఖల వారిగా రిపోర్ట్ కోరిందట సీఎం రేవంత్. సో దానికి సంబంధించినటువంటి వార్త. ఇక పిసిసి చీఫ్ పోస్ట్ కు 4 టర్మ్స్ ఫార్ములా పరిగణలోకి 2004 to 2014 పీరియడ్, సీఎం రెడ్డి పిసిసి అధ్యక్షుడు బీసీ, ఇదే విధానం అనుసరించాలనుకుంటున్న హైకమాండ్, ఏఐసిసి స్థాయిలో వేగంగా కసరత్తు అంటూ ఇగో చాలా పేర్లు వస్తున్నాయి. ఒక్క పేరు కాదు, విపరీతంగా పేర్లు, రకరకాల పేర్లు వస్తా ఉన్నాయి. బట్ 2004 to 2014 జరిగింది మీ అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేస్తాను. 2004 నుంచి 2009 దాకా డాక్టర్ వైఎస్ఆర్ సీఎం గా ఉండే అప్పుడు. సో చీఫ్ మినిస్టర్ గా తనున్నప్పుడు ఇదే టర్మ్ లా ఈ ఎన్నికల అప్పుడే పెట్టింది ధర్మపురి శ్రీనివాస్ ని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టిండ్రు. పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టి ఈ మధ్య కాలంలో ఒక 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేశవరావుని పెట్టారు. కె కేశవరావుని పెట్టారు. సో కె కేశవరావుని పెట్టి మళ్ళీ ఏం ప్లాన్ చేశారంటే 2009 నుంచి 2014 వరకు మళ్ళా డాక్టర్ వైఎస్ఆర్ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఆయన అనుకోకుండా హెలికాప్టర్ మరణం ద్వారా ఆ రోజు ఆయన హెలికాప్టర్ ద్వారా మరణిస్తే ఆ ప్రమాదంలో, సో దాని తర్వాత రోషయ్యని తాత్కాలిక ముఖ్యమంత్రిగా పెట్టి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఫిల్ చేసిరు అన్నాడు. సో అప్పుడు కూడా నేనేమంటా అంటే 2009 నుంచి 2014 దాకా కూడా సేమ్ ధర్మపురి శ్రీనివాస్ ని పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించారు. అప్పుడు ఎందుకోసం అంటే ఇదే ఫార్ములా. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వర్గాన్ని నుంచి ఖచ్చితంగా అసంతృప్తి రాకూడదు అని చెప్పి ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఆ రోజు డి శ్రీనివాస్కి ఎట్లయితే ఇచ్చిండ్రో ఇక్కడ మళ్ళీ 2009 నుంచి 2014 మధ్యలో కేశవరావు మాత్రమే ఉండే. ఈ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికంటే డి శ్రీనివాస్ ని మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా పెట్టిండ్రు. పెట్టడంతోనే ఆ రోజు ఈ రోజు 294 సీట్లల్లా బీ ఫార్ములు ఇచ్చింది డి శ్రీనివాస్ చేతుల మీదుగా. ఆయన అంత్యక్రియలు కూడా నిన్న జరిగినాయి. సో ఆయన ఆ రోజు ఏ ఫార్ములా అయితే ఫాలో అయినరో ఈ 2004 to 2014 అని చెప్తా ఉన్నారు కదా, ఇదే ఫార్ములాను ఈ రోజు ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ఫార్ములా కూడా ఏంటిదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి సో సీఎం గా ఉన్నాడు కాబట్టి ఒక బీసీకి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలంటా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ పేరు వినొస్తుంది ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచి. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. సో మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే ఈ పదవి వరిస్తుందని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయినట్టుగా చేస్తుంది. లేదంటే సెకండ్ ఆప్షన్ కింద మధు యాష్కి గౌడ్ ఇతను కూడా వచ్చే అవకాశం ఉంది రెండవ ప్రియారిటీలో. ఎందుకోసం అంటే తనకి
టికెట్ నిజామాబాద్ లో ఆ రోజు త్యాగం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో, సో ఆ రోజు టికెట్ త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అట్లే ఇక్కడ తను మాత్రము ఇక్కడ పోటీ చేశాడు. ఎక్కడ ఎల్బీ నగర్ లో పోటీ చేశాడు. సో ఎల్బీ నగర్ లో పోటీ చేసి ఓడిపోవడం చేత ఇతనికి ఇవ్వాలా లేదా అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఇస్తే గనక మహేష్ కుమార్ గౌడ్కే ఈ పదవి దక్కే అవకాశం ఉందని, తను మాత్రం ఎఫిషియంట్ అని అధిష్టానం భావిస్తా ఉంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చాలా పేర్లు వస్తా ఉన్నాయి, ఇక రకరకాల పేర్లు వస్తా ఉన్నాయి. ఒక పక్క సీతక్క అని కూడా పేరు వస్తా ఉంది. సో సీతక్క కూడా అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ నుంచి ఒకవేళ అట్లాంటి సామాజిక వర్గం నుంచి తీసుకోవాల్సి వస్తే బలరాం నాయక్ ఎంపీ ఉన్నాడు. సో సీతక్క, వీళ్ళిద్దరిలా ఎవరికైనా ఇద్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు. బీసీ కాకుండా ఒకవేళ ఈ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే అద్దంకి దయాకర్ ఇప్పుడు ఎప్పటికీ వస్తుందనే ఉంటది. ప్రతిసారి అద్దంకి అన్నది ఏందో కానీ ఆయన దురదృష్టమో అదృష్టమో కానీ ఎప్పటికి వస్తుంది. ఈ పదవే కాదు, నేను ఇప్పుడు లేదు ఈసారి ఎందుకో కావాలని చెప్పి మీడియా కూడా కొంచెం తగ్గించింది. ఎందుకోసం అంటే ప్రతిసారి ఏ పదవి వచ్చినా కూడా ఈసారి అద్దంకి దయాకర్ కన్ఫర్మ్, ఈసారి అద్దంకి దయాకర్ కన్ఫర్మ్ అని చెప్తా ఉంటారు కదా. సో ఈసారి అది చెప్పడం మానేసిరు. సో నేను కూడా అందుకే ఈసారి అద్దంకి దయాకర్ పేరైతే పెడతలేను. ఎస్టీలు అయితే వీళ్ళకైతే అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎస్టీలల్లా గిరిజనులల్లా అదే ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇక్కడ అద్దంకి దయాకర్ అని అంటా ఉన్నారు. కానీ ఇది అవుతుందా కాదా అనేది తెలియదు. మొత్తానికి మహేష్ కుమార్ గౌడే అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. తనకే కన్ఫర్మ్ అయిందని కూడా చెప్తా ఉన్నారు అధిష్టానంతో టచ్ లో ఉన్న వాళ్ళంతా. సో అందుకే ఇక్కడ ఇదే విధానం అనుసరించాలంటున్న హైకమాండ్ ఏఐసిసి స్థాయిలో వేగంగా కసరత్తు అంటూ అదొకటి.